ఇదైతే డైరెక్ట్ పోతుంది. బైపాస్ కనెక్షన్ ఇదేనా ఇట్లా పోవాలా టర్నింగ్ ఇస్తాను. ఏం పులి సార్ వచ్చాడు, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకో. ఏ గుడి బాగా జరుగుతుంది కదా, పూజలు జరుగుతుంది. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్, వాళ్ళ నీడ్స్ ఏదో చూడండి లోకల్గా. చూసిన తర్వాత ఫైనల్గా మనం ఒకసారి మాట్లాడుకొని వాళ్ళు మీరు ఎక్కడ మనం ఈ మోడల్ పెట్టుకోవడం ఉంటే లోకల్గా మనం పోదాం, లోకల్ లీడర్స్ తీసుకోండి, వాళ్ళదంతా తిరిగి పబ్లిక్ ని లోకల్ లీడర్స్ ని కాన్ఫరెన్స్ లో తీసుకుని మనకు ఒక ఇష్యూ అర్థమైపోతుంది. దాన్ని బట్టి పని ఆలోచన చేసి డిజైన్ చేయించండి. చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ లోకల్ లీడర్స్ తో ఒకసారి డిస్కస్ చేయండి. ఫైనల్ గా ఒకటి పెట్టేసి దానికి బడ్జెట్ ఎంతో చూసుకొని దాన్ని బట్టి అలొకేట్ చేసి క్లోజ్ చేయండి. ఈ 15th ఫైనాన్స్ స్పీడప్ చేసుకోవాలి. ఈ వారంలో అన్ని వార్డులు కంప్లీట్ చేయాలి. మరి ఈ వార్డుది నాకు మళ్ళా మీరు కన్సల్టెంట్ తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది, నేను అప్పుడు చేస్తా అంటే మనం అన్ని రోజులు హోల్డ్ లో పెట్టేది. చేయలేడు, సందీప్ చేయలేడు, వేరే వాళ్ళని చూడండి. వాళ్ళని వార్పుడ్ బేసిస్ మీద పిలిపించుకోండి. ప్యారలల్ గా మనం నెక్స్ట్ వార్డు పోతాం. లైన్ అది గ్రావిటీతో పోతుంది, అది మీరు ఎస్టిమేషన్ చేస్తుంటే అది నెక్స్ట్ వార్డు పోయేది మనం పోతా ఉంటాం. ఈ వార్డులో ఉండేది కన్సల్టెంట్ పిలిపించేసి వాళ్ళకు ఎండార్ చేయండి. చేసిన తర్వాత 1 day 2 days లో ఇచ్చేస్తారు. ఇదేం పెద్ద ప్రాజెక్ట్ కాదు, 1 day 2 days లో ఇస్తారు. చేసిన తర్వాత మనం కంక్లూడ్ చేయాలి. వారం లోపల టేక్ ఆఫ్ అవ్వాలి. ఈ రోజు వచ్చినాము, వారం లోపల పనులు స్టార్ట్ అతనికి ప్రాపర్టీ అది వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇల్లు వాళ్ళ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ లేక ఇబ్బంది పడుతుంది. దానికనే మనం ఇక్కడ కూడా ఉన్నాక మీరు రెవెన్యూ వాళ్ళు వచ్చి చంద్రాన్న తహసీల్దార్కు చెప్పండి, వాళ్ళు వీళ్ళు కూర్చొని చేసేది. అన్ని చోట్ల నేను ఇక్కడే కాదు, నిజామాబాద్ కాలంలో పెద్ద ఎత్తున మీరు లీడర్స్ కూడా లోకల్ లీడర్స్ మిగతా వార్డులు కూడా చెప్తాను, ఎవరున్నారు మిగతా వార్డు లీడర్స్ కూడా చెప్తాను. పనులు మనం వస్తేనే కాదు,
వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చినా చేస్తామని చెప్పడం లేదు.